జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ అనే పీపుల్స్ నాయకుడు అంటారు కదా, ప్రజలకు సంక్షేమ పథకాలు వెల్ఫేర్స్ అన్ని అందించి. నేను ఒకటి చెప్పేదాన్ని, నిన్ననే అసెంబ్లీలో వచ్చింది క్వశ్చన్. 260-280 కోట్లు కేవలం ఆర్టీసీకి సిద్ధం సభలు పెట్టినారు కదా. సో ఆర్టీసీకే అంత కట్టారు అని అంటే అఫీషియల్ గా అసెంబ్లీలో ఇచ్చిన, మొన్న జరిగిన సెషన్ లో ఇచ్చింది. ఇది కాకుండా మళ్ళీ ట్యాక్సీలు వీటిలలో ఎంత ఖర్చు పెట్టుంటారు, వృత్తి ట్రాన్స్పోర్ట్ సిద్ధం సభలకు ఆర్టీసీకి 280 కోట్లు పార్టీ కార్యక్రమం కదా. 280 crores అది. మళ్ళీ వేరే వెహికల్స్, ప్రైవేట్ బస్సులు అయితే ఏముంది, కాలేజ్ బస్సులు అయితే ఏముంది, ట్యాక్సీలు అయితే ఏముంది, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎంత అయి ఉంటుంది ఎక్స్పెండిచర్ మీరు లెక్కేసుకోండి. సో అంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎలక్షన్స్లో ఏమైంది అంటే ప్రోరేటా మీరు ఖర్చు చూస్తే మళ్ళీ వాళ్ళకి ఫుడ్కి వేరే ఎక్స్పెండిచర్కి కూడా ఇవ్వాలి. అంటే 1000 crores ఖర్చు పెట్టి అంతంత మనుషులు వచ్చినారని చెప్పి చూపించి మేము గెలుస్తున్నాము, మేమేదో పెద్ద ప్రజానాయకుడు అని చెప్పి మాట్లాడినారు కదా. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్? రిజల్ట్ తర్వాత ఏమైంది? సో చూపించుకోవటం ఒకటి, గ్రౌండ్ రియాలిటీలో ఉండే వాస్తవాలు మరొకటి. సో ఆయన ఏదో పోయిన ఎలక్షన్స్ ముందు ముద్దులు పెట్టుకుంటూ నేనున్నాను, నేను విన్నాను అని అన్నాడు కదా. నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ చెప్పినా కదా, 18 of their MLAs మాట్లాడారు ఒక మాట, మళ్ళీ కలుస్తామని అన్నానుంటే ఎంత గౌరవంగా ఉండేదండి. అంత అహంకారము, అంత అంటే ఆ హ్యూమన్ ఫీలింగ్స్ లేకుండా ఉండే పరిస్థితిలో ఉండేడు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ డౌన్ఫాల్. సార్ మీరు హ్యూమానిటీ లేదు జగన్మోహన్ గారికి, సార్ మానవత్వం లేదంటున్నారు కదా. నేను చెప్తాను సార్, తన కోసము అంటే టీడీపీ గవర్నమెంట్ హయాంలో పోలీసు దెబ్బలు తిన్న అంటే నందిగం సురేష్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళకు గాయాలైతే ఫిజియోథెరపీ చేసిన గురుమూర్తి, తిరుపతి గురుమూర్తి గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఎమ్మెల్యేలు ఎంపీలను చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇది అదంతా మానవత్వంతో చేసింది కాదంటారా? దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. నలుగురికి చూపించుకొని నేను అటువంటి క్రైమ్ చేసిన వాడిని కూడా ఎంపీ చేయగలుగుతాను, కాళ్ళు వచ్చిన వాడిని కూడా నేను ఎంపీ చేయగలుగుతానని చూపించి ఇంకొంచెము వాళ్ళ కాడర్లో ఉత్సాహం తెంచుకునేదానికి అదొక పొలిటికల్ ప్లాయ్. నేను అనేది హ్యూమన్ ఫీలింగ్ లేదనేది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ కాదండి. పాత పరిచయాలు, ఇప్పుడు సొంత బంధుత్వం ఉంది, ఏది షర్మిలది సొంత చెల్లెలే కదా. సో ఎందుకు అంత దూరం పోయింది అని నేను మనకు కూడా దూర బంధువులు చాలా మంది ఉండరు, వాళ్ళకు బంధుత్వం ఉండేవాళ్ళు కూడా ఉండరు. అసలు యాక్చువల్గా డీటెయిల్స్ కొందరికే తెలుసు, బయట తెలియదు. అవన్నీ నేను లోపల జరిగినవి తెలుసుకుంటే దాదాపు ఒక 12-14 ఎగ్జాంపుల్స్ రప్చర్ ఎట్లా అవుతా వచ్చింది వాళ్ళు చెప్తా వచ్చినారు. సో ఫస్ట్ నేనేమనుకున్నాను, షర్మిల చాలా తప్పు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మొత్తం ఈ విధంగా చేసి ఆ గౌరవం తగ్గించింది అని నేను అనుకున్నా. కానీ ఈ 14 ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయో మరి ఎలా మీరు జడ్జ్ చేస్తారు? 14 ఇన్సిడెంట్స్ ఉన్న తర్వాత జగన్ గారిది తప్పని ఎలా జడ్జ్ చేస్తారు? అవి తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళ సొంత కుటుంబంలో పోయి నేను ఈరోజు షర్మిలని తక్కువ చేసి జగన్ని తక్కువ చేసి ఆన్ పర్సనల్ లెవెల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ నా మీద నాకు కూడా గౌరవమైంది కాదు. కానీ నేను క్యూరియాసిటీతో తెలుసుకున్న అంత దూరం ఎందుకు పోయింది అని అంటే ప్యూర్లీ అవన్నీ ఇనిన తర్వాత ఇది ఎవరు జగన్కి దగ్గర మనిషో షర్మిలకి దగ్గర మనిషి దగ్గర నుంచి ఇనింది కాదు, వాళ్ళ కుటుంబాలకి ఇన్సిడెంట్స్ తెలిసిన వాళ్ళ గురించి ఇనింది. అంటే న్యూట్రల్ పీపుల్ దగ్గర నుంచి హూ హ్యావ్ యాక్సెస్. చాలా తక్కువ మందికి తెలుసు ఈ వాస్తవాలు, హ్యాండ్ఫుల్ తెలుసుంటుంది. అటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఆ అభిప్రాయం వచ్చింది అని అంటే ఖచ్చితంగా తప్పు చేతులారా జగన్ చేసుకున్న తప్పే. సో ఇప్పుడు అవి ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ చెప్తే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకు అని అంటే ఎవరికి తెలీదు, షర్మిలకి తెలుసు, జగన్కి తెలుసు, ఇంకా ఉండే ఒక 2-3 తప్ప ఎవరికి తెలీదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.